गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे శివవైభవం గురించి చెప్తూ మొదట దేని గురించి చెప్పాడు అంటే శతరుద్రీయం గురించి చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే మనకి వేదత్రయీ అంటారు. వేదములు మంత్రముల యొక్క సమూహం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మూడుగా విభాగం చేసి చెప్తారు. 4 వేదములు అంటాం, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. కానీ అందులో ఉన్నటువంటి మంత్రములు భగవంతుణ్ణి ఉద్దేశించి క్రియాకలాపంగా మార్చినప్పుడు మూడుగా మారుతాయి, మూడుగా సంక్షిప్తమవుతాయి. అప్పుడు రుక్, యజు, సామ మూడే అయినప్పుడు ఈ 3 వేదాల్లో ప్రధానమైనటువంటిది ఏదో దాన్ని మధ్యలో పెట్టి మిగిలిన 2 వేదాల్ని అటు ఇటు కాపుదలగా ఉంచుతారు. మధ్యలో యజుర్వేదాన్ని ఉంచుతారు. ఉంచి ముందు ఋగ్వేదం వెనక సామవేదం ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి యజుర్వేదంలో మళ్ళీ మధ్యలో శతరుద్రీయ పాఠం ఉంది. ఈ శతరుద్రీయ పాఠం మధ్యలో అష్టమానువాకం ఉంది. ఆ అష్టమానువాకం చివర్లో శివునికి సంబంధించినటువంటి మంత్రాన్ని నిక్షిప్తం చేశారు. అందుకే నమశివాయ చ శివతరాయ చ, నమశివాయ చ అన్న మంత్రాన్ని అక్కడ దాచారు. సమస్త వేదముల యొక్క సారమేమి అంటే శివస్వరూపమే. అటువంటి శివస్వరూపానికి సంబంధించినటువంటి మంత్రం ఏదున్నదో ఆ మంత్రాన్ని అంత పదిలంగా దాచారు. ఇప్పుడు ఇవన్నీ దాటితే వచ్చేది ఏది అంటే ఆ మంత్రము గోచరమవుతుంది. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి శతరుద్రీయ పాఠము అంటారు. శతరుద్రీయము అంటే నమక పాఠం. నమక పాఠము, చమక పాఠము అని 2 ఉంటాయి. అభిషేకం జరుగుతున్నప్పుడు శివాలయాల్లో మీరు తరచుగా వినే ఉంటారు. నమస్తే, నమః అన్న శబ్దాలతో మొదలైతే నమక పాఠం అంటారు. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని నమస్కారం చేస్తూ ప్రారంభమవుతుంది. నమః 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 అదే తిరుగుతూ ఉంటుంది. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఉభయత్ర నమస్కారాలు. మొదట్లో నమస్కారం, చివర్లో నమస్కారం. ఆ నమః శబ్దంతో విడితే నమక పాఠం అంటారు. చెమే 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 శంచమే మయశ్చ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే అలచ్చ మే చ మే అని పాఠం విడితే దాన్ని చమక పాఠం అంటారు. ఇందులో నమక పాఠం ఏదుందో దాన్ని ప్రధానంగా శతరుద్రీయము అని పిలుస్తారు. ఈ శతరుద్రీయానికి ఒక గొప్పతనం ఉంది. అది క్రతువు చేస్తూ మంత్రంగా వాడచ్చు, ఏ క్రతువు చేయకుండా. అంటే అభిషేకంలోనూ వాడతారు. రుద్రహోమం చేస్తున్నప్పుడు దీన్నే స్వాహాకారంతో మళ్ళీ హోమం కోసం వాడతారు. అదే ఏ అభిషేకము చెయ్యకుండా కేవలముగా శివుణ్ణి ధ్యానం చేస్తారు. ఎలా ధ్యానం చేయాలి, ఏ రూపాన్ని ధ్యానం చెయ్యాలో కూడా వేదమే చెప్తుంది. ఆ పాతాళనభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసత్పూర్ణీందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే అంటుంది.
పాతాళం కన్నా కింద నుంచి అంతరిక్షం కన్నా పై వరకు నిండిపోయినటువంటి బ్రహ్మాండ స్వరూపమైనటువంటి ఒక స్ఫటికలింగం. అలా ఉత్తర దిక్కుకి అభిషేక జలాలన్నీ పడిపోయి సముద్రంగా మారినట్టు ఈ బ్రహ్మాండమంతా ఒక శివలింగంగా భావన చేస్తే, మరి శివలింగం మీద ఒక ధారాపాత్ర ఉండాలిగా, అందులోంచి నీళ్లు పడి అభిషేకం జరగాలి. ఆ పైన ధారాపాత్ర ఏది అంటే చంద్రబింబం. చంద్రబింబంలోంచి అమృత బిందువులు పడుతుంటాయి. ఆ అమృత బిందువుల చేత తడిసి ఇలా ముట్టుకునేటప్పటికీ చల్లగా ఉంటుంది ఆ శివలింగం. అంత చల్లగా శివలింగం ఉంటే మనందరం కూడా చల్లగా ఉంటామని. మనకు ఆశీర్వచనం ఏమిటి అంటే, ఏదో శతమానం భవతి శతాయుహు అలా శ్లోకాలతో చేయకపోయినా, మంత్రాలతో చేయకపోయినా ఓ మాట అంటారు, నీ మనసు చల్లగా ఉండాలి, నీ ఇల్లు చల్లగా ఉండాలి, నువ్వు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. చల్లగా ఉండాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు శాంతిని వహించి ఉండాలి, నీ ఈప్సితములు నెరవేరాలి. అది చల్లగా ఉండాలని మనకి ఆశీర్వచనం. అయితే ఈ చల్లగా ఉండడం అన్నది శివలింగం చల్లబడితే మనం చల్లబడతాం. అందుకని మా దోషములను నువ్వు క్షమించు అని అడుగుతూ భగవంతుణ్ణి ఉద్దేశించి చెప్పేటటువంటి వేద పాఠమే నమక పాఠం. ఆ నమక పాఠాన్నే శతరుద్రీయము, రుద్రాధ్యాయము అని పిలుస్తారు. దీన్ని కేవలంగా జపం చేసినా సరే అపారమైనటువంటి శక్తి వస్తుంది అని. అలాగే ఆ శతరుద్రీయ మంత్రములను అభిషేక క్రతువులో వాడినా కూడా అంత గొప్ప ఫలితాన్ని విడుదల చేస్తుంది. కేవలముగా ధ్యానం చేస్తూ మనసులో శతరుద్రీయ పాఠాన్ని తిప్పినా కూడా అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది. అటువంటి శతరుద్రీయ పాఠం ఏదున్నదో దాని గురించి మొట్టమొదట మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఆయన వేదస్వరూపుడు కృష్ణుడు. తత్వతః కృష్ణుడు శివుణ్ణి కీర్తించడం అంటే ఉన్న ఒక పరబ్రహ్మమే రెండు రూపములను పొంది కీర్తిస్తోంది అంటే నువ్వు కూడా ఈ రహస్యాన్ని తెలుసుకొని భగవంతుని యందు భేదభావమును ప్రదర్శించవద్దు. అన్యాపదేశంగా అర్జునుణ్ణి అడ్డుపెట్టి లోకానికంతటికీ కూడా కృష్ణ పరమాత్మ చేస్తున్నటువంటి పరమాద్భుతమైనటువంటి బోధ. కాబట్టి ఆయన అంటాడు, శతరిద్రీయము నేనరుడెతిభక్తిని శివుని మనమునందు నిలిపి అంకితముగా పఠించు సులభం బతనికి సర్వంబు నిందునందు నరేంద్ర. అటువంటి వాడికి సమస్తము సిద్ధిస్తుంది. శివగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుల్లో పరమాద్భుతమైన వ్యక్తుల్లో ఒకరు చంద్రశేఖర భారతీ స్వామి. ఆ చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఒకప్పుడు ఒక విద్వాంసుడు వెళ్ళాడు. ఆయన వెళ్ళి స్వామివారిని ఒక విషయంగా విజ్ఞాపన చేసి వేడుకున్నాడు. నా భార్యకి ఆరోగ్యం బాగుండడం లేదు, మీరు ఏదైనా దయచేసి అనుగ్రహించి ఏ విభూతో నాకు ఇస్తే నేను పట్టుకెళ్ళి నా భార్యకి దాన్ని ధరింపచేస్తాను అని అడిగితే స్వామివారు అన్నారు, నువ్వు విద్వాంసుడివి కదా, నీకు నమక పాఠం చమక పాఠం వచ్చు కదా అన్నారు. వచ్చు అన్నాడు. ప్రతిరోజు నువ్వు నమక పాఠం జపం చేసి నీ భార్యకి తీర్థం ఇయ్యి అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను చాలా దూరం నుంచి వచ్చాను, తీవ్రమైన రుగ్మతతో ఉంది, కాబట్టి ఇంకొక మాట చెప్పండి అన్నాడు. ఆయన అన్నారు, ఎందుకు చెప్పడం, వెళ్ళి ఇప్పుడే తుంగానదిలో స్నానం చేయి, స్నానం చేసి నది ఒడ్డున కూర్చో, నీకు వచ్చుగా శతరుద్రీయం జపం చేయి, తీర్థాన్ని నీ భార్య పుచ్చుకుంటోంది అని భావన చేసి ఒక ఆకులో వదిలిపెట్టు, నీ భార్యకి నయం అవుతుంది. శతరుద్రీయము యొక్క శక్తి యందు విశ్వాసమును వహించి చెయ్యి అన్నారు. ఆయన అలాగే చేశాడు. నమ్మకం భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే గురి కలిగి ఉండడం అంతే. ఆయన అలాగే శతరుద్రీయాన్ని జపం చేశాడు. జపం చేసి రోజు 3 పూట్ల భార్యకి తీర్థం ఇస్తున్నాను అనుకుని ఒక ఆకులో వదిలిపెట్టి చెట్టులో పోసేవాడు. తర్వాత కబురు వచ్చింది, ఆయన భార్య గారికి పూర్తిగా స్వస్థత కలిగింది, మీరు ఇంటికి రండి అని. ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. చంద్రశేఖర భారతీ స్వామి వారి జీవిత చరిత్రలో ఉంది ఇది. అంటే శతరుద్రీయం అనేటటువంటిది అంత శక్తివంతమైనటువంటి పాఠం. అందుకే ఆ శతరుద్రీయాన్ని అన్వయం చేసుకోవడం జీవితంలో శివానుగ్రహాన్ని పొందడానికి పరమోత్కృష్టమైనటువంటి సాధనం. అందుకే శివస్వరూపం గురించి చెప్పేటప్పుడు మొట్టమొదట వేదాంతర్గతమై మనకి అన్ని విధాల అభ్యున్నతిని ఇవ్వగలిగినటువంటి శతరుద్రీయ పాఠం గురించి కృష్ణ పరమాత్మ ప్రస్తావన చేసి అర్జునుడితో వీరొక మాట చెప్తున్నాడు. వినుము నరేంద్ర,
మహత్వంబుననుండను ఈశ్వరత్వమున అఖిల మహాముని జనములును మహేశ్వరుడని కొనియాడా హరుడొప్పు అప్రతిముండై. మహత్వమునందు అంటే తిరుగులేని శక్తి ఎందు ఎంత వ్యాపించి ఉంటాడు అన్నది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఇంకా జరగడానికి, ఇంకా వ్యాపించడానికి ఇంకా ఏమీ ఉండదు. ఆయన అంతటా నిండిపోయి ఉంటాడు. నిజానికి ఇందులో ఉన్న తత్వాన్ని మీరు గమనించాలి. విష్ణువు అన్న మాటకు అర్థం ఏమిటంటే వ్యాపకత్వమును పొందినవాడు అని. ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే. ఇందులో అందులో అని ఉండదు. అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. దృశ్యతే శ్రూయతే పివా, చూసే దాంట్లో వినే దాంట్లో అంతటా వ్యాపించి ఉండేవాడెవరో ఆయన విష్ణువు అని పేరు. ఆ వ్యాపకత్వము విష్ణువు అని పిలిచినప్పుడు విష్ణుపరం. అదే వ్యాపకత్వం బ్రహ్మాండమంతటా నిండిపోయి ఉన్నప్పుడు శివతత్వం. అందుకే ఆయన మహత్వమును కొలవగలిగినటువంటి వాడు లేడు. అంతటా నిండి ఉంటాడు. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్. పాతాళం కన్నా కింద నుంచి అంతరిక్షం కన్నా పై వరకు అంతటా ఆయన వ్యాపించిపోయాడు. వ్యాపించిపోయి ఉన్నప్పుడు ఆయన వినా ఇంకొకటి ఉంది. ఇక ఆయన జరగడానికి, ఆయన వ్యాపించడానికి ఇంకొక చోటు లేదు. అది అనుభవంలోకి వచ్చినవాడు, అద్వైతానుభూతిగా పొందినవాడు, ఆ జ్ఞానమును అనుభవ పురస్సరంగా పొందినవారు కూడా అదే మాట అంటారు, శివుడైనాడు. అందుకే భగవాన్ రమణుల్ని ఒకప్పుడు ఆయన దగ్గరుండేటటువంటి అనుమాయులు ఒక మాట అన్నారు. మీకు సర్కోమా వ్యాధి తీవ్రంగా ఉంది, 104 జ్వరం వచ్చి ఊగిపోతున్నారు, మీకేమైనా అవుతుందేమో, మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అని మాకు భయంగా ఉంది అన్నారు. ఆయన నడుస్తున్నవారు ఆగి అన్నారు, వెళ్ళడానికి ఉండడానికి నాకు 2 ప్రదేశాలున్నాయా? నేను ఉన్న చోటు నుంచి వేరొక చోటుకి వెళ్ళడానికి నేను ఒక చోట ఉన్నవాడినైతేగా నేను అంతటా వ్యాపించి ఉన్నవాడను అన్నారు. అంటే ఆయన శివస్వరూపంగా అద్వైతానుభూతి ఎందు ఓలలాడుతున్న బ్రహ్మజ్ఞాని మహానుభావుడు. అటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చేటటువంటి మాటలుగా చెప్పగలమేమో కానీ ఆ స్థితిని చేరడం అనుకరణ చేత రాదు. అది దేనివల్ల వస్తుంది అంటే భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందిన పరమాత్మ ఇచ్చినటువంటి చిత్తశుద్ధి పాత్రతగా మారిన నాడు ఈశ్వరుడు అనుగ్రహించి ఇచ్చిన జ్ఞానము వలన ఆ అద్వైతానుభూతి కలగాలి. అందుకే అంతటి మహత్వమును పొంది అంతటా వ్యాపించినటువంటి మహానుభావుడెవరో ఆయనని మునిజనులందరూ కూడా మహేశ్వరుడు అన్న పేరుతో పిలుస్తూ ఉంటారో అర్జున. ఆయన యొక్క చేష్టితములు పరమాద్భుతంగా ఉంటాయి. ఒకానొకప్పుడు నిరీశ్వరయాగమని దక్ష ప్రజాపతి చేశాడు. అందుకేగా దక్షారామము అయింది. ఆ నిరీశ్వరయాగం చేసినప్పుడు ఆయన దక్ష యజ్ఞాన్నంతటినీ కూడా భంజించాడు. అలాగే సూర్యనారాయణమూర్తి అంతటి వాడు ఆయన యొక్క ధాటికి తట్టుకోలేకపోయాడు. పూషదంతభిదవ్యక్రో దక్షాధ్వరహరోహర భగినత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అని శివుని యొక్క అష్టోత్తర శతనామావళిలో పూషదంతభిదవ్యగ్రో, పూష అన్న నామం కలిగినటువంటి సూర్యుడి యొక్క పళ్ళు పీకేశాడు వీరభద్రుడు. అందుకని సూర్యుడంతటి వాణ్ణి ఉపేక్షించిన వాడు కాడు, అంత గొప్పవాడు. అదే దేవతలు నిరీశ్వరయాగం చేసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆయనని శరణంటే ఇన్ని తప్పుల్ని క్షమించేశాడు. అందుకే ఆయనంత తొందరగా క్షమించగలిగిన వాడు లేడు, ఆయనలా పాఠం చెప్పగలిగిన వాడు లేడు. వెన్నపూసలాంటి మనసున్నవాడు. ఆయనకి మనమేమివ్వగలం? అసుతోషుడు. చిన్న పని ఏదన్నా చేస్తే అంత ఆనందపడిపోతాడు.